అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. ఉదయం నుంచి వైసీపీ దౌర్జన్యాలు ప్రతి చోట కనిపిస్తున్నాయి. సామాన్యులు ఓటేసుకొని ఎవరు, అదేవిధంగా పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని నరుగుతారు, కొడతారు. దాంతోపాటు కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ చేస్తుంది ఇదే. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఎవరైతే ఉన్నారో ఒక సామాన్యుడి మీద దాడి చేశారు. ఆయన కొట్టిన తర్వాత అతన్ని కూడా ఎవరైతే ఎమ్మెల్యే అని చూడకుండా కూడా అతన్ని కొట్టిన పరిస్థితి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ అంశం మీద మనతో మాట్లాడటానికి మాస్టర్ దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం రాధాకృష్ణ. సార్ ఏంటి సార్, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఉదయం నుంచి ఏంటి సార్? ఉదయం ఆరు గంటలకు ముందు నుంచే సార్ స్టార్ట్ అయిపోయింది. ఏం చెప్తారు సార్? రాధాకృష్ణ గారు, సార్ మన దేశ ప్రధాని మోడీ మీరు అందరూ చూశారు, అందరూ ఆశ్చర్యేసింది అనమాట. ఆయన వచ్చినప్పుడు అందరూ లైన్ లో అందరూ తప్పించేస్తారని అనుకున్నాను నేను. ఆయన కూడా లైన్ లో నిలబడి తన ముందు వాళ్ళు వేసిన తర్వాత వేసాడండి ఓటు. దేశ ప్రధాని, ఆయనకి ఎంత బిజీగా ఉంటారో, ఎంత వర్క్ ఉంటుంది వాళ్ళకి, అయినా సరే ఆయన కూడా లైన్ లో నిలబడి ఉన్నారండి. మీరు చూడండి, ఒక విజయం వస్తుంది అనుకోండి, మనకి మనం ఆనందం ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఒక ఆట చూడండి, కబడ్డీ కానీ ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు ఓడిపోతున్నప్పుడు వాళ్ళకి చూడాలి మనసు ఎలా ఉంటుంది. ఎదుటోడిని చెడగొట్టడానికి ట్రై చేస్తుంటాడు, బట్ వీడి గెలవడానికి కాదు, వాడిని ఎట్లా విధంగా వాడిని డిస్టర్బ్ చేయాలి. వాడిని కొట్టాడు, ఈ ప్రశాంతంగా ఉంటాడు. గెలిచేవాడు తెలిసిపోతుంది. 5 goals అయిపోయింది, ఇంకా 1 goal ఆడు 1 goal చేశారు ఆపోజిట్ వాళ్ళు, వీళ్ళే గెలుస్తున్నారు, ఇంకా 1 minute 2 minutes ఉంది, వాళ్ళు చేయలేరు అని తెలిసిపోయింది. ఓడిపోతున్న బ్యాచ్ ఏం చేస్తారంటే కొట్టడం, కాళ్ళలో బ్రేక్ వేసేయడం, ఇలా చేస్తుంటారంట. అంటే అంటే పిల్లలందరూ కూడా చెప్పాలంటే, లేదా పెద్దవాళ్ళు చెప్పాలంటే, గేమ్స్ ఒక చూస్తున్నాం ఒకటి అలవాటు. ఇక్కడ ఏంటంటే విచక్షణ కోల్పోతామంటే, మనం ఒక అపజయం వస్తుంది, మనం ఇంకా ఓడిపోతున్నాం అని తెలిసింది అనుకోండి, ఇది లేకపోతే మన జీవితంలో నిరాశ నిస్పృహలతో విచక్షణ కోల్పోతాం. ముందు అసలు ఏం చేస్తున్నాం అనేది మనకు తెలియదు. ఇంకా అసలు మనం ఎలా బిహేవియర్ చేయాలి. అసలు ఒక ఎమ్మెల్యే అంటే, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్, ఆయన ప్రశాంతంగా ఉండాలి. ఇది ఆయన రిక్వెస్టింగ్ గా చెప్పాలి, లేదంటే ఆయన ఓటర్లే కదండి, ఆయన నియోజకవర్గ ఓటర్లే వాళ్ళు. అవును, వెంటనే ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తుంది మధ్య. అంటే ఏం లేదు, అంటే జరుగుతుంది ఏంటి అనేది చూస్తే లైన్ లో రామన్నందుకు, అంటే అందరూ చాలా మంది ఉంటే అందరిని తోసేసుకొని వెళ్ళిపోతుంటే లైన్ లో రామన్నందుకు ఆయన కొట్టారు. అక్కడ ఏమవుతుందంటే, అతను సామాన్యుడే, అతను ఒక దెబ్బేస్తే ఎమ్మెల్యే ఒక దెబ్బేసాడు, కానీ అక్కడ ఎమ్మెల్యేలు దౌర్జన్యం చేశారు చూసారా, అతను అంచరు. అవును, ఎమ్మెల్యే అంచరు. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం గురుగారు. ఓకే, ఒక్కసారి గురుగారు ఆ వీడియో చూద్దాం. గమనించారు కదా సార్ మీరు? ఇది ఒక పోలింగ్ స్టేషన్, ఆయన ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఎంత శాంతంగా ఉండాలి. వాళ్ళు అవతల వాళ్ళు కొద్దిగా కంగారు పడినా సర్ది చెప్పాలి. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా, మీరు జాగ్రత్తగా ఓటు చేసుకోండి అని చెప్పాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ 10 మందికి ఆదర్శంగా ఉండవలసిన ఎమ్మెల్యే గారు అలా చేశారంటే, చూడు సామాన్యుడు ఒకసారి ఈయన కొట్టేశాడు డబ్బా, కొడితే అతను మళ్ళీ తిరిగి కొట్టాడు, కానీ ఈ దగ్గర అంచులు చూసారు ఎంత దౌర్జన్యం చేశారో. కాదు సార్, ఇంకోటి కూడా మనం ఇక్కడ ఏం చూడాలంటే, ఎమ్మెల్యే గారు అతను కొడతాం ఇప్పుడు వార్త కాదు, ఇతను తిరిగి కొట్టాడు చూడండి, అది వార్త. అది పరుగు పోయినట్టే కదండి. ఇప్పుడు ఒక పెద్ద సినిమాలు చూస్తున్నాడు, పెద్ద జమీందారు ఉంటాడు, అతను ఒక దెబ్బ కొడితే అతను సామాన్యుడు ఏమనుకోడు, కానీ అతను తిరగబడి కొట్టాడు దెబ్బ, ఎంత అవమానం, అదొక ఎంత ఇబ్బందిగా ఉంటుంది అది. అవును, అది చాలా చేసింది మాత్రం ఆయన చేసింది చాలా పొరపాటు. ఇది ఒక్కటే కాదండి, మిగతా చోట్ల మిగతా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. అవును, మిగతా అంటే పోలింగ్ స్టేషన్ దగ్గర ప్రతి ఒక్కరు కూడా విషయం. ప్రజల్లో వచ్చిన చైతన్యం ఎలా ఉంది, మార్పు ఎలా ఉంది, 2019లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అందరూ కూడా వాళ్ళకి తెలిసిపోయింది. ఇంకా మనకు అధికారం గురించి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి ఎంత మెజార్టీ రాబోతుందా లేకపోతే ఓడిపోతుందా అన్ని తెలుసు వాళ్ళకి. మొన్న చేతిలో అంటే పోలింగ్ కేంద్రాల దగ్గర ఉన్న వాళ్ళందరూ డెఫినెట్లీ మనం ఓడిపోబోతున్నాం అనేది కూడా వాళ్ళకి అర్థమైపోయింది అంటారా? విచక్షణ కోల్పోయి నిరాశ నిస్పృహలతో అలా చేశారంటే దాని అర్థం ఏంటి? అదే గెలిచిన ఒక శాంతం, గెలిచేవాళ్ళు ఎలా ఉంటారు, శాంతంగా ఉంటారండి. చూడండి, నిండుకుండ తొణకదని, ఖాళీ కొండే కొద్దిగా సౌండ్ చేస్తుందని, ఇలా మనం చిన్నప్పుడు విన్నాం. అంటే పోలింగ్ కూడా సార్ ఎక్కువ పోలింగ్ అవుతుంది ఏపీలో. అంటే మొన్న మీరు కూడా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా
టోటల్గా ఇండియా ఇతర దేశాల నుంచి కూడా ఫ్లోటింగ్ మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్లో ఫుల్ అయిపోయి ఉంది. అంటే ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరగబోతుందని చెప్తున్నారు. అంటే జనం అంత కసిగా ఉన్నారు, యాంటీ ఇన్కంపెన్సీ ఉంది, అది వైసీపీకి దెబ్బేస్తుంది అని చెప్పి వాళ్ళందరూ భావిస్తున్నారు అనుకోవచ్చా? ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎక్కడెక్కడ చెన్నై, బెంగళూరు, విదేశాల నుంచి కూడా వచ్చిన ఉన్నారండి. విదేశాల నుంచి వచ్చారు, లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక మార్పు, ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి, ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, మిగతా స్టేట్లో అన్ని కూడా చాలా వెనకబడి ఉన్నాము, అంటే పారిశ్రామికంగా వెనకబడి ఉన్నాము, పోలవరం కంప్లీట్ అవ్వదంటున్నారు, అలాగే రోడ్లు సరిగ్గా లేవంటున్నారు, ఇవన్నీ కూడా రాజధాని లేదు ప్రాబ్లము, ఇవన్నీ కూడా మనం ముందుకు రావాలి, మన ఓడితే ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు, ఎంత కష్టమైనా పర్వాలేదు అని చెప్పేసి మొత్తం ట్రైన్స్ అన్ని కూడా మీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూసాం, అలాగే బస్ స్టాండ్ చూసాం, అందరూ కూడా కార్లు బస్సుల్లోను వాళ్ళు ఏదో విధంగా మొత్తాన్ని రీచ్ అయిపోయారు. కానీ నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి మరి కొంతమంది నాయకులు ఇలా చేయటం, అంటే ఈసీ దీని మీద కేసు బుక్ చేయాలి, లేకపోతే ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా చర్యలు తీసుకుంటారు. ఇది ఎలక్షన్ కమిషన్ ఊరుకునే ఎస్పీ ఎవరైతే ఉన్నారో, గుంటూరు ఎస్పీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాచారం, వాళ్ళు కూడా టీడీపీ డిమాండ్ చేస్తుంది, ఎవరైతే ఇలా దాడులు చేస్తున్నారు ప్రజల మీద, ఓటు వేయనీయకుండా భయభ్రాంతులు గురి చేస్తున్నారు అని కూడా చెప్తున్నారు. నిజంగా ఫైనల్కి ఏం చెప్తారు సార్? అంటే వైసీపీ లూజింగ్ బిగ్, మొన్నటి నుంచి ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ ఉంది, వైసీపీ లూజింగ్ బిగ్ అని. డెఫినెట్లీ జరగబోతుంది అంటారా ఆంధ్రప్రదేశ్ లో? అందుకనే కదా ఇన్ని దౌర్జన్యాలు చేస్తారు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అంటారు. వాళ్ళు ఒక అంటే నిరాశ నిస్పృహ, తర్వాత ఒక ఎలా అయినా సరే గెలవాలన్న ఒక ఆదుర్తతో ఏం చేస్తున్నాం అనేది విచక్షణ కోల్పోయారు. విపరీతమైన, అంటే ఇక్కడ ఒకటే కాదు, పొంగనూరులో కొన్ని ప్లేసుల్లో కూడా తగిన యాక్షన్ తీసుకున్నారు, పోలింగ్ ఏజెంట్లు రానికుండా చేస్తున్నారండి. అవును, పొంగనూరు మాచర్లో అయితే దారుణం అండి, తల చూడండి ఎలా పగలు కొట్టారు వాళ్ళు. అసలు ఇంతకు ముందు ఎంతో కొంత చెదురుముదురు సంఘటనలు జరిగినప్పటికీ, బట్ ఇప్పుడు మాత్రం ఈ సంఘటనలు జరగటం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ని భయపడుతున్న విషయం. డెఫినెట్లీ దీనికి సంబంధించి ఈసీ ఏదైతే ఉందో కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ సంఘటనకు కూడా సామాన్యుల మీద దాడి చేశాడు ఎమ్మెల్యే, అదేవిధంగా అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు, అలాంటి వాళ్ళ మీద పోలీసులు, ఎస్పీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి సంబంధించి వాళ్ళు దీన్ని ఒకసారి చూడాలి. దాంతోపాటు ఈసీ కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి టీడీపీ అండ్ మిత్రపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంకొకటి 6 గంటల లోపు ఇలాంటి చాలా జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా పోలీసులు బందోబస్తు మధ్య ప్రతి ఒక్కరి ఓటు కూడా వినియోగించుకునేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ, మరి ముఖ్యంగా నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి. ఈరోజు పోలింగ్ జరుగుతూ ఉంది, ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా అత్యధిక మంది మహిళలు క్యూ లైన్లో నుంచొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా చేయాలన్న తలంపుతో, అలాగే తెనాలి నియోజకవర్గంలో కూడా నన్ను మళ్ళీ ఎమ్మెల్యే చేయటం కోసం క్యూలో నుంచొని ఓటేస్తున్న సందర్భం. దాంట్లో భాగంగానే నేను నా ఓటు హక్కుని వినియోగించుకోవడానికి నేను, నా భార్య ఎక్కడైతే నా ఐతానగర్, నా సొంత ప్లేస్ అయిన ఐతానగర్ బూత్లోకి ఓటు వేయటానికి వెళ్తున్నప్పుడు, ఎందుకంటే నేను అభ్యర్థి ఓటు వేసుకునే క్రమంలో సహజంగా ఎవరైనా కానీ ఓటు అనేది ఓటు వేయటానికి వచ్చినప్పుడు క్యూలో నుంచొని ఓటు వేయటం అనేది సహజమైన పద్ధతి. అది ఎవరైనా కానీ సహజంగా ఈ ఎలక్షన్స్ టైంలో అభ్యర్థి అన్ని బూతులు తిరుగుతూ ఉంటారు కాబట్టి నాకేం వర్తించదు. ఇప్పుడు మనోహర్ గారు ఓటేసాడు, ఆయన కూడా క్యూ లైన్లో నుంచొని ఏం ఓటు వేయాల, మామూలుగా వెళ్ళి వేసి వచ్చాడు. ఎవరైనా కానీ ఇది ఎవరికి తెలియంది, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాళ్ళు. ఎందుకంటే అన్ని బూతులు తిరుగుతూ ఉంటారు కాబట్టి, అన్ని బూతులు తిరగాల కాబట్టి, అక్కడ పోలింగ్ స్టేషన్స్ ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం, అక్కడ ప్రశాంత వాతావరణం ఉందా లేదా, ఓటర్లకు కానీ ఇంకోళ్ళకి కానీ పోలింగ్ స్టేషన్లో కూర్చున్న ఈవీఎంలు కానీ ఇంకోటి కానీ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా లేవా అని మానిటరింగ్ చేసుకోవటం అనేది ఎమ్మెల్యే అభ్యర్థులు ఎప్పుడు చేసుకునేది. ఇది ప్రతిరోజు ప్రతి ఎలక్షన్స్లో జరిగేది. ఆ క్రమంలో భాగంగానే నేను, నా భార్య కలిపి క్యూ లైన్లో కాకుండా ఓటేసిన మాట వెళ్ళింది.
అయితే అక్కడ ఉన్న గొట్టిముక్కల సుధాకర్ అనే ఇతను సుమారు ఒక 10 రోజుల నుంచి, ఇతను ఇక్కడ కాదు, ఐతానగరే, కాకపోతే ఐతానగర్లో ఉండడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇతను ఒక వారం రోజుల నుంచి తెనాలి వచ్చి ఇక్కడ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్తో కలిసి జనసేన ఆఫీసులో ఎలక్షన్ హీరింగ్కి సంబంధించి అనేక రకమైన ఇతను మనోహర్తో కలిపి చేసిన సందర్భం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే కావాలని ఏదో ఒక క్రియేషన్ చేయాలని, ఎందుకంటే మనోహర్ పోటీ చేస్తున్న పార్టీ జనసేన, సపోర్ట్ చేసి జనసేనకి తెనాల్లో కేటర్ లేదు, తెలుగుదేశం పార్టీ పోటీ చేయటం. ఈ హైదరాబాదు బెంగళూరులో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులందరినీ, లేదు తెలుగుదేశం పార్టీ సింపథైజర్లందరినీ కావాలని తీసుకొని వచ్చి వీళ్ళందరూ కూర్చొని ఆఖరికి ఎలక్షన్స్లో ఓట్లు కొనుగోలు చేయటం కోసం క్యూ బార్కోడ్ని కూడా తీసుకొచ్చింది ఈ వ్యక్తే. కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి, నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. తెనాల్లో ఓటర్లకి ఇచ్చే దాంట్లో క్యూ బార్కోడ్ని తీసుకొచ్చాడు. ఆ తయారు చేసే వ్యక్తి కూడా ఇతనే. సో ఇది పక్కాగా నేను ఓటేసి వస్తుంటే నేను నా భార్య కావాలని దుర్భాషలాడి, మరి ముఖ్యంగా ఇదిగో మాలా మాదిగా ముస్లిము బీసీ ఇలాంటి కులాలున్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాబట్టి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నానని అక్కస్తో కుల దుహంకారంతో, ఇది నిజంగా చెబుతున్నాను, నేను కమ్మండి, అతను కమ్మనే, కానీ ఎవరి మీద వీழ்చి పడకూడదు కదా. ఈరోజు కమ్మాలు కూడా నాకు చాలా మంది ఓటేస్తా ఉన్నారు. ఎవరు ఈర్చి పడకూడదు కదా, ఎవరు కులాల మీద మతాల మీద మాట్లాడకూడదు కదా. మనం ఉంది సభ్య సమాజంలో. అతను కావాలని మనోహరు ఇతను ఒక 10 రోజుల నుంచి, వారం 10 రోజుల నుంచి ఇతను వర్క్ చేస్తున్నాడు. ఇది నిజం, కావాలంటే కనుక్కోండి, అబద్ధమేం కాదు. దీంతో అతను జాబ్ ఎక్కడ చేస్తున్నాడు, 10 రోజుల నుంచి వచ్చి తెనాల్లో ఏం చేస్తున్నాడు, ఈ క్యూబార్ కోడ్ కనుక తీసుకొచ్చింది ఓటర్కి స్లిప్పులు క్యూబార్ కోడ్తో పంచింది ఎవరు, ఆ పంచిన వ్యక్తి ఇతనే. తాగి ఉండాడు, నన్ను నా భార్యని అసభ్యకరంగా మాట్లాడితే ఆ మాట్లాడే క్రమంలో అక్కడ ఉన్న మహిళా ఓటర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ తిట్టేది. అక్కడ ఉన్న మహిళలు వాళ్ళే చెబుతూ ఉన్నారు, ఏమంటే ఇతను ఓటు డిస్టర్బ్ చేయడం కోసం ఇలా పొద్దున్న నుంచి మమ్మల్ని హింసిస్తూ ఉన్నాడండి. సో ప్లస్ ఆ బూత్లో ఒక ఈవీఎం పొద్దున్నుంచి పనిచేయలా, నాకు కంప్లైంట్ వచ్చింది ఈవీఎం కూడా పనిచేయలేదు అని. సో ఈ మానిటరింగ్ చేసి వచ్చి ఓటేసి బయటకు వస్తుంటే ఈ రకమైన దుర్భాషలాడి, దీన్ని కావాలని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ దీన్ని ఏదో వైఎస్ఆర్ పార్టీ ఇది చేయడం, నా మీద దౌర్జన్యం చేయటమే కాకుండా, నన్ను బూతులు జరగటమే కాకుండా, నా భార్యని బూతులు జరగటమే కాకుండా, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీని, మరి ముఖ్యంగా కులాల పేరు పెట్టి బూతులు జరగటమే కాకుండా ఇంత దౌర్భాగ్యమైన ప్రవర్తనని మళ్ళీ దీన్ని కావాలని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో లేకపోతే ఇంకో దాంట్లో వైరల్ చేయటం, నన్ను కొడటం, మళ్ళీ దాన్ని వైరల్ చేసి నియోజకవర్గ ఓటర్లని, ఆ ఓటర్లందరికీ ఈ వీడియోలను పంపి దీనికి యాంటీగా చేయాలని ఒక పెద్ద కుట్రని దీంట్లో దాగి ఉంది. సో దయచేసి నియోజకవర్గ ప్రజలు ఎవరో దీన్ని నమ్మవద్దని. ఎందుకు నమ్మవద్దని అంటే నేను ఎలాంటి తెలుసు, నా ప్రవర్తన ఎట్లాంటిది తెలుసు, నా యాటిట్యూడ్ ఎట్లాంటిది తెలుసు. కొన్ని లక్షల మంది విద్యార్థులకి ఉద్యోగ భద్రత ఇచ్చిన వ్యక్తిని, ఈ నియోజకవర్గంలో నేను ఎలాంటి అందరికీ తెలుసు. సో ఈ వీడియోని రకరకాలుగా వైరల్ చేస్తా, ఆ వైరల్ న్యూస్ని దయచేసి ఇది ఫేక్గా గమనించమని నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతాను.